ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. మన దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పాదయాత్ర ముందా, జైలు యాత్ర ముందా? ఇప్పుడు ఈ చర్చ తెలుగు రాజకీయాల్లో బలంగా కొనసాగుతూ ఉంది. కారణం ఏంటి అంటే ఏపీ లిక్కర్ స్కామ్లో ఈడీ ఎంక్వైరీ ముంచుకొస్తూ ఉంది. ఇప్పటికే జనవరి 22వ తారీఖున విజయసాయిరెడ్డిని విచారించినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. తర్వాత 23న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని విచారించినటువంటి విషయం కూడా మీ అందరికీ తెలుసు. మళ్ళీ వీరిద్దరిని కూడా విచారణకు రావాల్సిందిగా ఇప్పటికే ఈడీ అధికారులు చెప్పున్నారు. పిలుస్తామేమో మీలా విచారణకు రావాల్సి వస్తుంది అని చెప్పేసి. మళ్ళీ విజయసాయిరెడ్డిని విచారణ పిలుస్తారు, మిథున్ రెడ్డిని విచారణ పిలుస్తారు. ఈసారి మిథున్ రెడ్డిని అరెస్టు చేసే అవకాశం కూడా ఉండొచ్చు అంటున్నారు. ఇప్పటికే మిథున్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ సిట్ అధికారుల అరెస్టుకు గురై జైలుకి వెళ్ళి బెయిల్ మీద ఉన్నాడు. ఏపీ లిక్కర్ స్కామ్లోనే జైలుకి వెళ్ళి బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి రాజంపేట ఎంపీగా ఉన్నటువంటి వైసీపీ కీలక నేత మిథున్ రెడ్డి పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు చాలా క్లియర్గా కనపడుతున్నాయి. ఈసారి అరెస్ట్ అయినప్పుడు విజయసాయిరెడ్డిని కూడా విచారణకు పిలిచి కస్టడీ విచారణలో భాగంగా మిథున్ రెడ్డిని, విజయసాయిరెడ్డిని ఎదురెదురుగా పెట్టి విచారించే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మొన్న విచారణ కూడా చూడండి మీరు క్లియర్గా. మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రశ్నలన్నీ కూడా విజయసాయిరెడ్డి ఇచ్చిన సమాచారం ఆధారంగానే ప్రధానంగా అడిగారు. రాజీవ్ కసిరెడ్డికి 100 కోట్లు సర్దుబాటు చేయాల్సిన అవసరం నీకేమొచ్చింది? అసలు విజయసాయిరెడ్డి ఇంట్లో మీటింగ్ అయి మద్యం పాలసీని రూపొందించడానికి మీకున్న అర్హత ఏంటి? ఈ వార్తలే కదా మనం పేపర్లో చూసింది. ఇవే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ప్రధానంగా మిథున్ రెడ్డిని అడిగినట్టుగా మనం వార్తలు చూసాం. పైగా మిథున్ రెడ్డి మీడియా ముందు ఒక మాట చెప్పారు. పిఎల్ఆర్ గ్రూప్లోకి డబ్బులు ఎలా వచ్చాయని అడిగారు. కానీ పిఎల్ఆర్ గ్రూప్ నుంచి మేము డబ్బులు వెనక్కి పంపించామన్న విషయం చెప్పామని. అది డబ్బులు వచ్చాయి అన్న విషయాన్ని అంగీకరించినట్టేగా. పిఎల్ఆర్ గ్రూప్ అనేది మిథున్ రెడ్డి గారి కంపెనీలు. ఆ గ్రూప్ కంపెనీల అకౌంట్స్లోకి మద్యం డిస్టిలరీస్ నుంచి డబ్బులు వచ్చాయి. కొంతమేరకు మిథున్ రెడ్డి గారు దీన్ని అంగీకరిస్తున్నారు. కాబట్టి మిథున్ రెడ్డి గారు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. మిథున్ రెడ్డి గారిని విజయసాయిరెడ్డి గారిని ఎదురెదురుగా కూర్చోబెట్టే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ కేసు అంతిమ లబ్ధిదారు అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది. మిథున్ రెడ్డి గారి అరెస్ట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మనుషులు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప ఇప్పటికే వాళ్ళు రెగ్యులర్ బెయిల్ కోసం కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు పోరాటం చేస్తున్నారు. ఒకవేళ రెగ్యులర్ బెయిల్ రాకపోతే మళ్ళీ జైలుకి వెళ్ళే పరిస్థితి. ఇప్పటికీ మధ్యంతర బెయిల్ మీద ఉన్నారు. వాళ్ళు మధ్యంతర రక్షణ మీద ఉన్నారు. ఈ మధ్యంతర రక్షణ 4 వారాలు గడువు అయిపోయిన తర్వాత వాళ్ళకి రెగ్యులర్ బెయిల్ కనుక రాకపోతే సిట్ అరెస్టు ఫలితంగా మళ్ళీ తిరిగి జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళని ఈడీ కూడా తిరిగి పిలిపించే అవకాశం ఉంది. వాళ్ళని మళ్ళీ విచారించే అవకాశం ఉంది ఈడీ. గతంలో ఏమో సిట్టు విచారించిన ప్రతి నిందితుడిని మళ్ళీ ఈడీ విచారించే అవకాశం ఉంటుంది. అదే కేసు కాబట్టి ఇప్పుడు ఈడీ విచారిస్తుంది. ఎలా విచారిస్తుంది? సిట్ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగానే విచారిస్తుంది. కాబట్టి సిట్టు ఎవరెవరి మీదైతే అభియోగాలు మోపిందో, ఎవరెవరైతే మనీ లాండరింగ్కి పాల్పడ్డారో అనేటువంటి ఆరోపణలు సిట్టు చెప్పిందో వాళ్ళందరినీ కూడా ఈడీ విచారిస్తుంది. ఆ విచారించే క్రమంలోనే ఇప్పటికే సిట్టు చెప్పుంది అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అని. కాబట్టి అంతిమ లబ్ధిదారిని సిట్ ఎంక్వైరీ చేయలే. ఆ బాధ్యతను ఈడీకి అప్పచెప్పినట్టుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పాత్ర తేలాలంటేనే ఈడీ ఎంక్వైరీ కరెక్ట్. అంటే సిట్కి కొన్ని పరిమితులు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్ జరిగిందేమో ఏపీలో, ఎక్కువగా డబ్బులు డంప్ చేసి పెట్టిందేమో హైదరాబాద్, తెలంగాణ స్టేట్లో. తర్వాత వివిధ రాష్ట్రాల్లో ఆ డబ్బులు ట్రాన్స్ఫర్లు చేశారు. ముంబైలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు, హైదరాబాద్లో సినిమా తీశారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు, కొన్ని కంపెనీలు ఇన్వెస్ట్ చేశారు. తర్వాత కొన్ని డబ్బులు ఎన్నికల టైంలో ఖర్చు పెట్టారు. ఇలా రకరకాలుగా ఉన్నాయి. కాబట్టి అందులో ఇంకొన్ని డబ్బులు అయితే విదేశాలకు తరలించారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి దుబాయ్కి, ఆఫ్రికాకి పంపించారు, అక్కడ ఇన్వెస్ట్ చేశారు, డంపులు ఏర్పాటు చేశారు అనేటువంటి రకరకాల ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఈడీ అయితే ఆ విషయాలన్నింటినీ కూడా ఫైండింగ్ చేయగలదు అనే చేత జగన్మోహన్ రెడ్డి గారి విచారణ అయినా అరెస్ట్ అయినా పూర్తిగా ఆ బాధ్యతని ఈడీకే వదిలేసినట్టుగా
తన సమాచారాన్ని సేకరించి ఈడీకి ఇప్పటికే ఇవ్వడం జరిగింది. మనం కూడా ఛార్జ్ షీట్లో మనం చూసాం. అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి విషయాన్ని మనం చూసాం. కాబట్టి ఈడీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని విచారించే అవకాశం ఉంటుంది. ఈడీ జగన్మోహన్ రెడ్డి గారిని విచారించే అవకాశం ఉంటుంది. విచారించే క్రమంలో అరెస్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంది. కాకపోతే ఒక కండిషన్ సప్లై ఏంది, జగన్మోహన్ రెడ్డి గారు పొలిటికల్ లాబింగ్ చేసుకోగలిగే పర్సనాలిటీ. తన మీద నమోదయ్యే కేసుల నుంచి తనను ఎలా రక్షించుకోవాలో బాగా తెలిసినటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారికి ఈడీ కేసులు కొత్త కాదు, సిబిఐ కేసులు కొత్త కాదు. 2011 నుంచి ఉన్న 20 సిబిఐ ఈడీ కేసులు. తనను ఎలా సేవ్ చేసుకోవాలో జగన్మోహన్ రెడ్డికి తెలుసు కాబట్టి పొలిటికల్ లాబింగ్ వర్కౌట్ అయ్యి కేసులను తప్పించుకుంటే తప్ప, అనుకున్నది అనుకున్నట్టుగా టెక్నికల్ అంశాల ఆధారంగా జరిగితే మాత్రం జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది, జైలుకి వెళ్ళే అవకాశం ఉంది. జైలుకి వెళితే అంత ఈజీగా బెయిల్ రాదు. ఈడీ కేసులో అంత ఈజీగా బెయిల్ రాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి దాకా కేసు ఎంక్వైరీ పోవడానికి ఒక 6 నెలలు పట్టింది అనుకోండి. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ విజయసాయిని మళ్ళీ పిలవాలి, మిథున్ రెడ్డి మళ్ళీ పిలవాలి, తర్వాత మిథున్ రెడ్డి కస్టడీలో తీసుకోవాలి, వీళ్ళిద్దరిని కలిపి విచారించాలి. మధ్యలో ఇంకొంతమంది ఉన్నారు సెకండ్ లేయర్ వాళ్ళు, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవింద్ తప్ప. వాళ్ళ దగ్గర కూడా విచారణ ముగిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దాకా కేసు వెళ్ళడానికి కొంచెం టైం పట్టింది. రోజులు కాదు, నెలల సమయం పట్టింది. ఒక 6 నెలల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయినప్పటికీ కూడా ఆయన ఖచ్చితంగా బెయిల్ అంత ఈజీగా రాదు కాబట్టి ఎక్కువ కాలం జైల్లో గడిపే అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళీ పైగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ఇతర కేసులు కూడా జైల్లో ఉన్నప్పుడు ముందుకు వచ్చేటువంటి పాత కేసులు, కొత్త కేసులు అనేకం ముందుకు వస్తాయి. కాబట్టి అంత ఈజీగా ఒక కేసులో బెయిల్ వచ్చినా ఇంకో కేసు అంటూ లోపలే ఉంచుతారు. అప్పుడు పాదయాత్ర ఖచ్చితంగా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. ఆయన చెప్తున్న వివరాల ప్రకారం పాదయాత్ర ఎప్పుడు ఉంటుంది, ఇంకొక సంవత్సరాల తర్వాత అన్నాడు. అంటే 2027 జూలైలో రాజశేఖర రెడ్డి గారి జయంతి ఉంది కాబట్టి, లేదు సెప్టెంబర్లో రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి ఉంది కాబట్టి సెప్టెంబర్ లేదా జూలైలో స్టార్ట్ చేసేటువంటి అవకాశం ఉండొచ్చు. అంటే రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పిస్తూ పాదయాత్ర స్టార్ట్ చేయొచ్చు. మామూలుగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు అంతేగా చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే రకమేగా. సో జగన్మోహన్ రెడ్డి గారు అలా పాదయాత్ర స్టార్ట్ చేసే అవకాశం ఉండొచ్చు. కానీ ఆ టైంకి జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉంటే పాదయాత్ర ఇంకా వాయిదా పడే అవకాశం ఉండొచ్చు. సో జైలు యాత్ర ముందా పాదయాత్ర ముందంటే జైలు యాత్రే ముందు అనేటువంటి సంకేతాలు ఈడీ నుంచి అందుతూ ఉన్నాయి. కాకపోతే కండిషన్ సప్లై అంటే కొంతమంది అనొచ్చు, ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి కెపాసిటీ ఇవాళ లేదు కదా. అతని చేతిలో అప్పట్లో 22 మంది ఎంపీలు ఉన్నారు కాబట్టి, 151 సీట్లు అసెంబ్లీలు ఉన్నాయి కాబట్టి, చాలా పెద్ద బలం వైసీపీ దగ్గర ఉంది కాబట్టి, అందులో అప్పట్లో వాళ్ళకి చంద్రబాబు నాయుడు రాజకీయ విరోధిగా ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి లాబింగ్ జరిగింది, పనిచేసింది. అవి పాత కేసులో పనిచేసింది, కానీ కొత్త కేసులో పనిచేయకపోవచ్చు అనేటువంటి దానికి కొంతమంది చెప్పొచ్చు. చూడాలి కొత్త కేసులో పనిచేస్తుందా లేదా అనేది చూడాలి. అది ప్రాక్టికల్గా చూడాల్సింది. మనం పని చేయకుండా కేసులాగా ముందుకెళ్తే, విచారణలాగా ముందుకెళ్తే, జరిగిన తప్పుని వెలికి తీయగలిగితే, అంతిమ లబ్ధిదారిని అతను చేసినటువంటి తప్పుని బయటికి చూపించగలిగితే, కోర్టు నిరూపించగలిగితే చాలా మంచిది. సో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.